నా సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రార్థన చేద్దాం. ప్రియమైన మా తండ్రి, నీకు వందనాలు. క్రీస్తు యేసునందు మీరు మమ్మను సృష్టించి నీ మహిమ కొరకు జీవించాలని మీరు మమ్మల్ని ప్రేమించి ఇష్టపడిన దానికై వందనాలు. ఈ కృపావాక్య సందేశాల ద్వారా అనేకమైనటువంటి వర్తమానాలు మీరు వినిపిస్తూ ఉన్నారు. నాయనా, నీ దాసులు ముగ్గురిని బలపరిచి నడిపిస్తున్న కార్యక్రమాన్ని మీరు దీవించారు. అనేక మంది మేలు పొందడానికి, దీవించబడడానికి ఈ ప్లాట్ఫామ్ని మీరు ఉపయోగిస్తున్నారని నమ్మి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. సంగతులు నైనా సవివరంగా మేము గ్రహించడానికి మాకు జ్ఞానమును బుద్ధిని దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఎఫెసీ పత్రికలో నుండి కొన్ని సంగతులు నేను మీకు మీ జ్ఞాపకంలోనికి తీసుకుని వస్తాను. ఈ పత్రికలోనికి కొన్ని మనం చదువుకున్న వచనాల దగ్గరికి వెళ్ళేదానికంటే ఈ పత్రికను గురించిన కొద్దిపాటి తేలిక ఉపోద్ఘాతాన్ని నేను మీకు అందించాలి అని ఇష్టపడుతున్నాను. చాలా సంవత్సరాల క్రితం ఒక వృద్ధ దంపతులు ఒక అపార్ట్మెంట్లో చనిపోయి ఉన్నారు. పోలీసులు దాన్ని గుర్తించి వారి శవ పంచనామా చేశారు. అటాప్సిస్ ఇద్దరివి చూసినప్పుడు ఏమర్థమైందంటే వాళ్ళు ఇద్దరు కూడా తీవ్రమైన ఆకలితో చనిపోయారు అని శవ పంచనామా తేల్చింది. అయితే చాలా విచిత్రం ఏంటంటే ఆ ఇంటిలో అధికారులు ఇంటినంతటినీ సోదా చేసినప్పుడు కొన్ని పేపర్ బ్యాగ్స్ కనపడ్డాయి. దాని నిండా డబ్బులు కనబడతా ఉన్నాయి. సుమారు $40,000 సొమ్ము వారింట్లో దొరికింది. దీన్ని విన్నప్పుడు ఇది చాలా అవివేకము, వెర్రితనంగా కనబడతా ఉంది. అంత సొమ్ము, అంత ధనము ఇంట్లో ఉంచుకొని దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియక వారు తమ ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఒక స్త్రీ, ఆమె పేరు హెటీ గ్రీన్ అని, ఆమె అమెరికాలో అత్యంత పిసినారి అనే ఒక చరిత్ర ఆమె పేరు మీద ఉంటుంది. ఆవిడేం చేసిందంటే చాలా పిసినారిగా జీవించడం ప్రారంభించింది. ఆమెకి $100 మిలియన్ డబ్బులున్నాయి. అయితే పొద్దున్నే గ్యాస్ లిగిస్తే డబ్బులు అయిపోతాయని చెప్పి ఆ చల్లటి పాలల్లోనే ఓట్స్ కలుపుకుని తినేదనమాట. అంతటి పిసినారి. కానీ ఆమె అనతి కాలంలోనే ఆమె చనిపోయింది. దీనిలో మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే ప్రజలు ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారు కానీ వాడుకోవటం రాదు. ఎఫెసీ పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తునందలి ఇంగ్లీష్ లో రిచెస్ అంటారండి. ఎంతో విశేషమైనటువంటి గంభీరమైన ఐశ్వర్యం మన కొరకు రాయబడి ఉంది. కానీ ఆ ఐశ్వర్యాన్ని తెలియక ప్రజల దగ్గర అడుక్కోవడం ప్రారంభించారు. ఆ ఐశ్వర్యం యొక్క ఘనత మనకి తెలియక చాలా సార్లు లిమిటెడ్ గా ఆలోచిస్తూ మన మానసిక స్థైర్యం దెబ్బతిని బ్రతకడం ప్రారంభించారు. అందుకని ఈ మాటల్లో మనం ఏం గ్రహిస్తున్నాము అంటే, సోదరి సోదరులారా, ఎఫెసీ పత్రిక దేవుని యొక్క బంగారపు గని. ఎఫెసీ పత్రిక దేవుని యొక్క ఐశ్వర్యం ఏమిటో తెలియచేసే బంగారపు గని. అందుకని ఈ పత్రికలో చాలా సార్లు ఆ మాట రాయబడి ఉంది. చూడండి, దాని వివరాల్లోనికి మనం వెళ్దాం. ఈ ఎఫెసీ పట్టణంలో సేవ ఎలా ప్రారంభమైందో ఆ పట్టణం గురించి కూడా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక వారికి రాశాడు అని మనం ఎరుగుదుము, సుమారు 61-63 మధ్యలో. అయితే పౌలు రోమా చెరసాల్లో ఉన్నాడు. అప్పుడు ఈ పత్రిక పౌలు రాస్తూ వచ్చాడు.
ఎఫెసు పట్టణాన్ని ద క్వీన్ సిటీ ఆఫ్ ఏషియా అంటారు. ఆసియాలోనే అది రాణిగారి పట్టణం. తర్వాత ఎఫెసు పట్టణంలో అర్తిమేదేవి అని తెలుగులో తర్జుమా చేశారు. డయానా టెంపుల్ అక్కడ ఉంది అన్నమాట. ఆ పట్టణము సుమారు 3,00,000 మంది ఆనాటి పాపులేషన్. అలాంటి భయంకరమైన విగ్రహారాధనతో కూడిన ఆ పట్టణంలో అపోస్తుడైన పౌలు అపోస్తుల కార్యాలు 16:6లో తన సెకండ్ మిషనరీ జర్నీలో, రెండవ సువార్త యాత్రలో ఆయన అక్కడికి వెళ్ళాలి అని ప్రయత్నం చేశాడు. ఆ మాటలు మరలా మనం చూస్తాం. అయితే అతడు ఆ సమయంలో అక్కడికి వెళ్ళలేదు, కానీ తర్వాత ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు. ఆయనకంటే ముందు అకుల ప్రిస్కిల్లాలు ఆ పట్టణానికి చేరినట్లుగా ఎఫెసు చరిత్రని మనం చదువుతాం. ఆ సంఘము ఏర్పడింది. సుమారు 3 సంవత్సరాలు అపోస్తుడైన పౌలు ఎఫెసు పట్టణంలో పనిచేస్తూ వచ్చాడు. సుమారు 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లతో నేను మీకు వాక్యం చెప్పాను, దేవుని సంకల్పం అంతా ఏదీ దాచుకోలేదని అపోస్తుల కార్యాలు 20లో చెప్తూ పౌలు వచ్చాడు. 3 సంవత్సరాలు వారి మధ్య అపోస్తుడైన పౌలు పరిచర్య చేశాడు. అయితే పౌలు వెళ్ళిపోతున్నాను అనగానే వారి గుండె బద్దలైపోయింది. మాకు వాక్యం బోధించిన వారు, ఈ విగ్రహారాధికులకి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క గాంభీర్యాన్ని పరిచయం చేసిన వాడు, సువార్తను అందించినటువంటి వాడు వెళ్ళిపోతున్నాడు. పైగా వీళ్ళు మిలేతు పట్టణానికి వెళ్ళారు. వెళ్ళిపోతూ ఉంటుండగా ఏడ్చారు. ఏడ్చి నా గుండె బద్దలు చేయకండి. ఆ కాలంలో సంఘము ఎంతో చక్కగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే పౌలు ఒక హెచ్చరిక చెప్పాడు వెళ్ళిపోతూ, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో నుండే బయలుదేరతాయి అని చెప్పాడు. గంభీరమైన సేవ జరగగా, వాస్తవికమైన నాణ్యమైన సేవ జరిగిన తర్వాత ప్రజల మధ్య, సంఘాల మధ్య క్రూరమైన దుర్బోధలు బయలుదేరినట్లుగా ఎఫెసీ సంఘాన్ని చూసి మనం నేర్చుకుంటున్నాం. హ్యూమనైన్ ఫిలేతు ఉన్నారే, అలెగ్జాండర్ అనేవాడు ఉన్నాడే, వీరందరూ అక్కడ బయలుదేరి దేవుని సంఘాన్ని భ్రష్టు పట్టించడానికి బయలుదేరారు. హ్యూమనైన్ ఫిలేతు అనేవాడు, అలెగ్జాండర్ అనేవాడు. మీరు తిమోతి మొదటి పత్రిక 1:20లో పౌలు మరలా తిమోతికి చెప్తూ వచ్చాడు. ఎందుకు తిమోతికి చెప్తున్నాడు అంటే, అపోస్తుడైన పౌలు తర్వాత తిమోతి ఎఫెసు పట్టణంలో ఆయన ప్రీచింగ్ ఎల్డర్ అంటారు, అంటే బోధించే పెద్దగా వారి మధ్య పని చేస్తూ వచ్చాడు. అందుకని ఎఫెసు సంఘానికి పౌలు తర్వాత అంత గంభీరంగా పనిచేసిన తిమోతి కూడా ఉండగా సంఘమంతా దుర్బోధల చేత ఇన్ఫెక్ట్ అయిపోయింది. ఒక్కొక్కసారి కొంతమంది నాయకులు, భారాన్ని కలిగిన వారు, సంఘాలను నడిపిస్తున్న వారు, వారిని చూసినప్పుడు దుర్బోధకులతోటి, సంఘములో నాణ్యతతో తక్కువగా ఉండి గట్టిగా మాట్లాడే వాళ్ళతోటి వారు పడుతున్న ప్రయాస ఇంత అంతా కాదు. వారి మోకాళ్ళు దేవుని సన్నిధిలో అరిగిపోయాయి. వారు కళ్ళలోంచి కన్నీరు ఎండిపోయింది, ఇంకిపోయింది. సంఘము ఇన్ఫెక్ట్ చేయబడింది రకరకాల సమస్యల చేత. అలాగే యోహాను కూడా అక్కడ పనిచేసినట్లుగా మనం చూస్తాం. యోహాను ఏషియా మైనర్ లో ఉన్న ఎఫెసు సంఘానికి ఉత్తరం ప్రకటన గ్రంథం 2లో రాస్తూ అది తన తొలి ప్రేమను కోల్పోయింది అని, నికోలాయితులు సహిస్తుంది అని మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసు చరిత్రలో అది ఎంతో చెడ్డ పట్టణం. ప్రభు మహాకృప వల్ల సువార్త ప్రకటించబడగా అనేక మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆకర్షించబడ్డారు. అపోస్తుడైన పౌలు పనిచేశాడు. అకుల ప్రిస్కిల్లాలు అక్కడ ఉన్నారు. తర్వాత తిమోతి పనిచేస్తూ వచ్చాడు. మరి కొంతమంది యవనస్తులు కూడా అక్కడ పనిచేశారు అనే సత్యాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఆ సంఘం యొక్క దుస్థితిని మనం చూసినప్పుడు దానిలో గంభీరమైనటువంటి సంగతులు చర్చించడానికి బదులుగా అనవసరమైన వాటిని గురించి చర్చించటం, దుర్బోధల్ని ఎంటర్టైన్ చేయడం అనేవి ఫూలిష్ థింగ్స్ వారు చేయడం కారణం చేత చరిత్రలో చెప్తారు, ఈ రోజు ఎఫెసు సంఘము లేదు, భూమి మీద ఎఫెసులో దేవుని సంఘము లేదు అని చరిత్రలో చెప్తా ఉంటారు. కాబట్టి ఇది ఎఫెసు యొక్క సంఘం యొక్క క్లుప్త చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రికని భక్తులు ఏమంటారంటే ద ఆల్ప్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ అంటారు. అవి చాలా సుందరమైన పెద్ద పెద్ద
ఆ కొండలు అవి అలాంటి దాంతో ఎఫెసీ పత్రిక యొక్క ఔన్నత్యాన్ని పోలుస్తారు. ద హెవెన్లీ ఎపిసిల్ అంటారు. అది పరసంబంధమైనటువంటి పత్రిక, పరలోకాన్ని మనందరికీ కళ్ళకు కనిపించేటట్టుగా చూపించే పత్రిక. తర్వాత పౌలు చెప్తున్నటువంటి గొప్ప వేదాంతం ఏదైతే ఉందో దానంతటికి క్రౌన్ అండ్ క్లైమాక్స్ అని చెప్తారు. తర్వాత ద డివైనెస్ట్ కంపోజిషన్ ఆఫ్ మ్యాన్, దేవుడు మానవుని ఎలా కంపోజ్ చేశాడో ఇది చెప్తుంది అని ఎఫెసీ పత్రికను గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. ఈ పత్రిక చాలా విశేషమైంది. మనం చదివినప్పుడు ఈ పత్రికలో అనేకమైన సంగతుల్ని మనం నోటీస్ చేస్తాం. ఈ పత్రికలో 2 సంగతులు మనకి మాటి మాటికి కనబడతాయి. ఒకటి అది మొదటి 3 అధ్యాయాల్లో కొన్ని సంగతులు ఉంటే 4 నుంచి 6 అధ్యాయాల్లో కొన్ని సంగతులు మనకు కనబడతాయి. మీరు ఒకవేళ లిస్టులా రాసుకోగలిగితే ఎఫెసీ 1 నుంచి 3 వరకు అని ఈ పక్కన పెట్టుకుంటే, 4 నుంచి 6 వరకు అని ఈ పక్కన పెట్టుకుంటే, నేను కొన్ని సంగతులు మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. నెంబర్ 1, రూట్ అంటారండి. అంటే క్రీస్తులో మనం ఏమై ఉన్నామో, మన పునాది ఏంటి, మొదటి 3 అధ్యాయాలు చెప్తాయి. 4 నుంచి 6 అధ్యాయాలు మనం చూసినప్పుడు ఇప్పుడు పునాది కాదు, ఫలాన్ని గురించి చెప్తున్నాడు. మన వేరుని గురించి చెప్పాడో ఇప్పుడు మన ఫలాన్ని గురించి చెప్తా ఉన్నాడు. వేరు సరిగా ఉంటే ఫలాలు బాగుంటాయి. వేరు యొక్క నాణ్యత మీద ఫలాల యొక్క రుచి ఆధారపడి ఉంటుంది. మనం ఏమై ఉన్నాం క్రీస్తులో అనే సత్యాన్ని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవది, ఆత్మ సంబంధంగా మన యొక్క ఐశ్వర్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆత్మ సంబంధంగా మన ఐశ్వర్యం, స్పిరిచువల్ వెల్త్ అంటారండి. అయితే ఇంత ఐశ్వర్యవంతుడు ఎలా నడుస్తాడు? ఐశ్వర్యాన్ని తన మనసులో ఉంచుకొని తన నిర్ణయాలు, తన భాష, తన యొక్క సంబంధాలు, స్పిరిచువల్ వాక్ ఎలాగునతడు నడుస్తాడో చెప్పాడు. తర్వాత మొదటి భాగంలో క్రైస్తవుడిగా ఒక వ్యక్తికి ఉన్నటువంటి ధన్యత చెప్పబడింది, క్రిస్టియన్ ప్రివిలేజ్. అయితే తర్వాత క్రైస్తవుని ప్రవర్తన కొన్ని మాటి మాటికి మరలా వస్తున్నట్టుగా కనబడతాయి కదా. తర్వాత యేసు క్రీస్తు ప్రభులో ఒక విశ్వాసి యొక్క పొజిషన్, క్రీస్తు యేసునందు ఒక విశ్వాసి యొక్క స్థితి. రెండవది, అట్టి స్థితి కలిగిన వాడు తన నడక ఎలా ఉంటుందో చెప్పాడు. ఇప్పుడు ఈ మాటను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మొదటి భాగంలో దేవుడు మనలో చూసే క్రీస్తు, నాలో నీలో దేవుడు క్రీస్తును చూస్తున్నాడు. గాడ్ సీస్ us ఇన్ క్రైస్ట్. దేవుడు మనల్ని క్రీస్తులో చూస్తున్నాడు. మనం ఎక్కడున్నాం దేవుడు తండ్రి చూసినప్పుడు అంటే మనము క్రీస్తులో ఉన్నాం. వీఆర్ ఇన్ క్రైస్ట్. గాడ్ సీస్ us ఇన్ క్రైస్ట్. ఈ భాగంలో, రెండవ భాగంలో లోకము మనలో క్రీస్తును చూస్తుంది. ఇది రెండింటినీ నోటీస్ చేయాలి. దేవుడేమో మనల్ని క్రీస్తులో చూస్తుంటే లోకమేమో మనలో ఉన్న క్రీస్తును చూస్తుంది. అది ప్రాక్టికల్ పార్ట్ లో మనం చూస్తాం. తర్వాత అనేకమైన పరలోక సంబంధమైన ప్రత్యక్షతలు 1-3 అధ్యాయాల్లో చెప్తూ వస్తే 4 నుంచి 6 అధ్యాయాల్లో మన బాధ్యతలు ఏమిటో చెప్తూ వచ్చాడు. క్రైస్తవునిగా, విశ్వాసిగా, ప్రభువైన యేసు క్రీస్తునందు ఉన్న వ్యక్తికి ఈ లోకంలో ఉన్న బాధ్యతలు ఏంటో చెప్తూ వచ్చాడు. ఇంకా చాలా సంగతులు మనం ఇలా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. తర్వాత ఇంకొక ప్రధానమైనది ఏంటంటే మనం నోటీస్ చేయాల్సింది, మొదటి 3 అధ్యాయాల్లో తండ్రి అయిన దేవుడు వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ us, క్రీస్తు ద్వారా మనలో జరిగించిన పరిచర్య. ఈ మాట మనకు అర్థం అవ్వాలి, నోటీస్ చేయాలి. తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మనలో జరిగించిన పరిచర్య, నాలో, మీలో, లోపల. వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ us, మనలో జరిగించే పరిచర్య. ఈ పక్కన 3 నుంచి 6 అధ్యాయాల్లో భాగంలో మీరు ఏం చేస్తారంటే, వర్క్ ఆఫ్ క్రైస్ట్ త్రూ us, నా ద్వారా జరిగే క్రీస్తు పరిచర్య.
నా ద్వారా జరిగే క్రీస్తు, నాలో జరిగే క్రీస్తు పరిచర్య. రెండవది నా ద్వారా జరిగే క్రీస్తు పరిచర్య. సోదరి సోదరులారా, నా ద్వారా క్రీస్తు పరిచర్య జరగాలి అంటే మొదటిగా నాలో క్రీస్తు కార్యం జరగాలి. ద వర్క్ షుడ్ బి డన్ విత్ ఇన్ మై హార్ట్. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాల సారాంశం కూడా అదే. మొదటి 3 వచనాల్లో అంటూ ఉన్నాడు, మిమ్మల్ని మీరు సజీవ యాగంగా సమర్పించుకోండి, క్రీస్తు పరిచర్య మీ జీవితంలో జరగనివ్వండి. 3వ వచనం నుంచి చివరి వరకు చెప్తున్నాడు, మిమ్మల్ని సంఘంలో ఆయన ఎలా వాడుకుంటాడు. దేవుడు నన్ను వాడుకోవాలి అంటే, ఆయన కొరకు నేను పరిచర్య చేయాలి అంటే మొదట ఆయన నాలో పని చేస్తాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు అనే అమూల్యమైన తన కుమారుని ద్వారా ఆయన గంభీరమైన గొప్ప పరిచర్యని మన జీవితంలో ఆయన జరిగిస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన దాన్ని మనం నోటీస్ చేయాలి. అది ఏంటంటే, మనము క్రీస్తులో ఉన్నాం. మొదటి భాగం, వి ఇన్ క్రైస్ట్, మనము క్రీస్తులో ఉన్నాం. ఇప్పుడు రెండో భాగంలో క్రైస్ట్ ఇన్ us, క్రీస్తు మనలో ఉన్నాడు. మనము క్రీస్తులో ఉన్నాం. మనలో ఉన్న క్రీస్తు, మనలో ఉన్న క్రీస్తును లోకం చూస్తే క్రీస్తులో మనం ఉండడాన్ని దేవుడు చూస్తున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాం. తర్వాత మొదటి భాగంలో పరసంబంధంగా దైవికమైన కొలతల్లో మన యొక్క స్టాండింగ్ ఏంటి, మన పొజిషన్ ఏంటి చెప్పాడు. మన పొజిషన్ ఏంటో చెప్పాడు. ఈ రెండో భాగంలో అంటా ఉన్నాడు, మన నడక, వాక్ అండి, మన నడక, మన ఐడెంటిటీ, అలాగే మన రెస్పాన్సిబిలిటీస్ ని ఆయన చెప్తాను. ఈ పత్రిక చాలా చాలా గంభీరమైంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఫైనల్ గా మొదటి 3 అధ్యాయాల్లో థియాలజీ చెప్పాడు, మిగతా 3 అధ్యాయాల్లో ఎథిక్స్ లేదా మన జీవన ప్రమాణం ఎలాగా ఈ లోకంలో ఉండాలో చెప్తా ఉన్నాడు. చాలా సంవత్సరాల క్రితం ఆ ఎల్డర్లీ కపుల్ చనిపోయారని చెప్తున్నానే, వాళ్ళ యొక్క శవ పంచనామా జరిగినప్పుడు వాళ్ళు మాల్ న్యూట్రిషన్ తో చనిపోయారు, ఆకలి బాధతో చచ్చిపోయారు, ఆహారం లేకుండా చచ్చిపోయారు. ఏ క్రైస్తవుడు కూడా తన జీవితంలో క్రీస్తునందు ఎంత ఐశ్వర్యం ఉందో తెలుసుకోకపోతే ఆత్మ సంబంధమైన దౌర్భాగ్య స్థితిలో మనం జీవిస్తాం. ఆత్మ సంబంధమైనటువంటి సంపూర్ణమైన ఆనందంలో లేకుండా మనం జీవిస్తాం. అందుకని ఎఫెసీ పత్రిక ఎంతో గంభీరమైంది అనే సత్యాన్ని ఈ సాయంకాలపు వేళ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంకా ఈ పత్రికలో మరికొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయాలి అని ఇష్టపడతా ఉన్నాను. ఈ సంఘాన్ని గురించి మీకు కొద్దిగా జ్ఞాపకం చేశాను కదా. ఈ పత్రిక దేవుని కృప ఎలాంటిదో రివీల్ చేస్తుంది. మీకు దేవుని కృప అర్థం చేసుకోవాలనుందా, దేవుని కృపను ప్రశంసించాలనుందా, దేవుని కృపను మీరు ఆస్వాదించాలనుందా, ఈ పత్రికలోనికి రండి. దేవుని కృప మహదైశ్వర్యం, ద రిచెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృప మహదైశ్వర్యం, అది లేకపోతే మన దౌర్భాగ్యం ఏమిటో ఒకసారి ఊహించడమే కష్టం. ద రిచెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, అది ఎంత అమోఘమైందో ఈ పత్రికలో చెప్పాడు. క్రీస్తు మనకి ఎలాంటి ఐశ్వర్యం ఉందో 3 మాటలు చెప్తాను చూడండి. మొదటి అధ్యాయము 7వ వచనములో ఏమన్నాడంటే, ఆయన కృపా మహదైశ్వర్యము అన్నాడు. ఆయన కృపా మహదైశ్వర్యం, దేవుని ఐశ్వర్యం 3 మాటల్లో చెప్పాడు ఈ పత్రికలో. ఆయన కృపా మహదైశ్వర్యం. 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. 3వ అధ్యాయం 8వ వచనములో, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం, ద అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. కృపా మహదైశ్వర్యం ఆయనది. సొలొమోను చాలా ఐశ్వర్యవంతుడు కదా. ఒక భక్తుడు ఏమని రాశాడంటే, సొలొమోనుతో యేసు ప్రభుని పోల్చకుండా సొలొమోను కంటే యేసు ప్రభు ఎంత అధికుడు రాస్తూ, సొలొమోను ఐశ్వర్యం చాలా ఎక్కువైతే అసలు యేసు ప్రభు యొక్క ఐశ్వర్యం అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. మనము శోధించలేము, లెక్క పెట్టలేము, ఎంత అని చెప్పలేం. శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యం. మూడవ ఐశ్వర్యం 15-18 వచనాల్లో చెప్తాడు, తన మహిమైశ్వర్యము చొప్పున అన్నాడు. ఆయన మహిమను చూడండి, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ.
ఆ మహిమ ఎంత ఐశ్వర్యవంతమైందో చూడండి. ఆయన కృప ఎంత ఐశ్వర్యవంతమైందో చెప్పాడు. ఆయన ఐశ్వర్యాన్ని మీరు శోధించలేరు అని చెప్పాడు. ఆయన మహిమ ఎంతో ఐశ్వర్యవంతమైంది అని చెప్పాడు. ప్రియమైన సోదరీ సోదరులారా, ఆ ఐశ్వర్యం మీద మనం దృష్టిని ఉంచినప్పుడు ఆత్మ సంబంధమైన దౌర్భాగ్యంలో మనం ఉన్నాం. ప్రార్థన చేయని ఎవరు మనకు చెప్పక్కర్లేదు. వాక్యం చదువుకోండి ఎవరు చెప్పక్కర్లేదు. కృంగిపోయినటువంటి స్థితిలో, నిరాశ కలిగించే స్థితిలో ఐశ్వర్యం ప్రభు మీద మనం దృష్టి ఉంచినప్పుడు అది ఎంతో ధన్యతగా మనకు కనబడతా ఉంది. ఆత్మ సంబంధమైన దౌర్భాగ్యాన్ని తీసివేసే ఆయన ఐశ్వర్యానికి స్తోత్రం. కొరింథీ పత్రికలో పౌలు చెప్పాడు, చెప్ప శక్యము కాని ఆయన ఐశ్వర్యం, శోధింప శక్యము కాని ఆయన ఐశ్వర్యం, ఆయన వరము అన్నాడు కొరింథీ పత్రిక. ఇంత గొప్ప ప్రభువుని పెట్టుకుని రోజు ఏడుస్తాం, సణుక్కుంటాం, విసుక్కుంటాం. ప్రియమైన సోదరీ సోదరులారా, లెట్ us ఎంజాయ్ హిస్ రిచెస్. అయితే ఈ పుస్తకం ఇంకొక పని చేస్తున్నది ఏంటంటే ఆ సంపూర్ణతను గురించి కూడా తెలియచేస్తుంది. ఇది దానికి ఇంటర్లింక్, మీరు జాగ్రత్తగా గమనించండి. సంపూర్ణత, 3 సంపూర్ణతలు మీకు జ్ఞాపకం చేస్తాను. పూర్ణత, పూర్ణులై ఉండండి. సంపూర్ణతలు 3 చెప్పాడు. విశ్వాసి ధన్యతలండి. ఎఫెసీ పత్రికని చెక్ బుక్ అంటారండి, చెక్ బుక్ ఆఫ్ బిలీవర్స్. చెక్ బుక్లు ఉంటాయి మనకి కూడా, అయితే చెక్ బుక్ ఉంటది కానీ అకౌంట్ లో డబ్బులు ఉండవు మనకి. మనం ఎప్పుడు సంతకం పెట్టడానికి మనం రెడీయే, అది అక్కడ వెళ్ళి డబ్బులు తెచ్చే స్థితి మన దగ్గర ఉండదు. కానీ ఎఫిషియన్స్ ఇస్ ద చెక్ బుక్ ఆఫ్ బిలీవర్. నమ్మండి, లోక సంబంధమైనటువంటి దురాపేక్షకు వాడకుండా, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. బట్ ఎవ్రీ బిలీవర్ ఈజ్ ప్రామిస్డ్ అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్ మనకు ఉంది. ఆ ప్రియుడే మనకు ఉన్నాడు. మనం నింపబడాల్సినవి ఆ ఫిల్లింగ్ అంటారండి. ఆ ఫుల్నెస్ ఏంటో 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, 3వ అధ్యాయం 16, 15, 18 వచనాల్లో అక్కడ చెప్తా ఉన్నాడు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు అన్నాడు. దేవుని సంపూర్ణత యందు మీరు పూర్ణులవ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే టు బి ఫిల్డ్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. అదే కదా పైనుంచి చెప్తున్నాడు, క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించున్నట్లు అన్నాడు. విశ్వాసి హృదయం నిండా ఏముండాలి? క్రీస్తు ఉండాలి. క్రీస్తు. బి ఫిల్డ్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుతో మనము, క్రీస్తు సంపూర్ణతతో మనము నింపబడి ఉండాలి. నా జీవితంలో, నీ జీవితంలో ఏమి ఉన్నా, మనుషులు, వస్తువులు ఏమి ఉన్నా, దట్ మస్ట్ బి ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుకు సంబంధించినవై ఉన్నా. బి ఫిల్డ్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. 4:13 చూడండి, 2వ పూర్ణత గురించి చెప్తున్నాడు. 4:13లో ఎలా చెప్తా ఉన్నాడు? 4:12లో తెలుగు బైబిల్ మనకు చూడండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొందాలి. సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఎలాగు నియమించారు. టు ద మెజర్ ఆఫ్ ద స్టాచ్యూర్ ఆఫ్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు సంపూర్ణుడా కదా? ఆయన సంపూర్ణ. అలాంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, ఇదే విశ్వాసి యొక్క ధన్యత. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పదో నువ్వు ఎరుగుదువా? యేసు ప్రభు నిన్ను విమోచించాడు. తండ్రి నిన్ను విమోచించాడు. పరిశుద్ధాత్ముడు నీ కట్లు విప్పాడు. ఎందుకు అంటే యేసు ప్రభుకు ఉన్నటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి మనము రావాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. The fullness we enjoy in Christ, to the measure of stature of the fullness of Christ. ఇంకా విశ్వాస యొక్క 3వ ఫుల్నెస్ ఈజ్ అవైటింగ్. అదేంటో తెలుసా? 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. 3వ సంపూర్ణత 5వ అధ్యాయము 18వ వచనంలో ఇలా చెప్తా ఉన్నాడు. ఆ 18వ వచనం చివరిలో, అయితే ఆత్మ పూర్ణులై ఉండండి. విశ్వాసికి సాధ్యం కాని పనులు ఆయన అప్పగించడం లేదు. ఫర్ ఎ బెటర్ లివింగ్, హ్యాపీయెస్ట్ లివింగ్, జాయ్ఫుల్ లివింగ్, క్రీస్తుతో
క్రీస్తుతో నింపబడడం, క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి రావటం. మూడవది ఆత్మ చేత నింపబడ్డాం. వాట్ ఏ గ్రేట్ బుక్ అండి. ఎంత గొప్ప అమోఘమైనటువంటి ఐశ్వర్యం ఇది. ఇంకేం కావాలి? ఐశ్వర్యం. పరిశుద్ధాత్ముని చేత నింపబడ్డం కంటే మించిన ఐశ్వర్యం ఏముంది? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత విషయంలో అంతకు మించింది ఇంకేముంది? యేసు ప్రభుతోనే నింపబడే సంపూర్ణతకు మించిన ఐశ్వర్యం ఇంకేముంది? అయితే మన బాధ్యత ఏంటంటే ఇక్కడ ఈ సంపూర్ణతలో దీస్ రిచెస్ అండ్ దిస్ ఫుల్నెస్ అనేది ఎలా వస్తుంది? ఆయన ఐశ్వర్యం చూసాం, ఆయన సంపూర్ణత చూసాం. ఇది ఎలా వస్తుంది మనకి? ఇదే పత్రికలో నుండి నేను మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మీకు తెలియవని కాదు, పెద్దలు నాకంటే అనుభవులు మన మధ్యలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు నామాన్ని ప్రశంసిస్తాం. మొదటి అధ్యాయము 2, 6, 7 వచనాలు మనకి తెలుగు బైబిల్లో 4, 6 కలిపేసి ఉన్నాయి. అక్కడ మీరు చూసినట్లయితే ఈ ఐశ్వర్యం, ఈ సంపూర్ణత ఎలా కలుగుతుంది? నంబర్ 1, ఆయన కృప ద్వారా. ఆయన కృప ద్వారా, ఆయన కృపా మహిమకు కీర్తి కలగా. రిపీటెడ్ గా కృప 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 అనే మాట అనేక సార్లు మొదటి అధ్యాయంలో. మీకు సంపూర్ణత కావాలా? డోంట్ వర్క్ ఫర్ ఇట్. మీరు వర్క్ చేస్తే ఏమి రాదు. జస్ట్ బిలీవ్ ఇన్ హిస్ గ్రేస్. ఆయన కృపను మీరు నమ్మండి. కృప అంటే ఆయన ద అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. అయోగ్యుల పట్ల ఆయన చూపించే అపరిమితమైనటువంటి కనికరం, కరుణ, ఫేవర్ అండి. వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం అర్థం చేసుకోవాల్సింది, ఐ ఆమ్ నాట్ వర్ది. నేను ఫలానా అని చెప్పదు. ప్రభువా నేను ఫలానా. కొంతమంది ప్రార్థనలో కూడా తమ పోర్ట్ఫోలియో వదలరు. డోంట్ సే యు ఆర్ దట్ ఫలానా. సోదరులారా, ప్రభువా నేనేమై ఉన్నానో కేవలం నీ కృప మాత్రమే అయి ఉన్నాను. ఈ ఐశ్వర్యాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా? ఈ సంపూర్ణతని ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా? అర్థం చేసుకో, నీవు కేవలము దేవుని కృప, హిస్ గ్రేస్, ఆయన కృప, ఆయనకున్న ఇక్కడ వాటి ద్వారా ఆయన ఈ సంపూర్ణతని, ఈ ఐశ్వర్యాన్ని మనకు కలిగిస్తా ఉన్నాడు. 2వ వచనం చూడండి. 2వ వచనం చూసినప్పుడు సమాధానము అన్నాడు. ఆయన సమాధానం. ఈ మీటింగ్ లో ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో మీరందరూ సమాధానపరచబడ్డారా? ఆయన రక్తము ద్వారా, యేసు క్రీస్తు ప్రభు కార్చిన అమూల్యమైన రక్తధారల ద్వారా తండ్రి మనతో సమాధాన పడాలనుకోడు. మనము శత్రువులం. కొలసి 1:18 వచ్చి మనము శత్రువులో క్రీస్తు ద్వారా మనం సమాధాన పరచబడ్డం కొరకై తండ్రి అభీష్టమాయను అన్నాడు. తండ్రి కోరుకున్నాడు. ఆయన కృపను రియలైజ్ అవ్వండి. ఈ రిచెస్, ఈ ఫుల్నెస్ మీ సొంతం అవుతుంది. ఆయన సమాధానాన్ని మీరు నమ్మండి. క్రీస్తుతో సమాధాన పరచబడితే సమాధాన పరచబడిన వారమై అని రోమాపత్రికలో పౌలు చెప్తున్నాడు. అది ఎంతో ధన్యత. ఈ సంపూర్ణత, ఈ ఐశ్వర్యం మన సొంతం. 5వ వచనంలో చూడండి. 4, 5 వచనాల్లో నేను మధ్యలోంచి ఒక మాట బయటకు తీసుకొస్తాను మన పాఠం కొరకై. అదేంటో చూడండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం, హిజ్ విల్. ఆయన కృప, ఆయన సమాధానం. 3వది ఆయన చిత్తం, హిజ్ విల్. చాలాసార్లు మన పనులు మనం చేసేసి ఓ పాట ఒకటి పాడేస్తాం. ఏంటంటే, ఎన్ని తెలిసినా ఏది అడిగినా నీ చిత్తం జరిగేదే అంటాం. 2 పదాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీలో చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒకటి పరిపూర్ణమైన దేవుని చిత్తం, ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. పరిపూర్ణమైన దేవుని చిత్తం. 2వది ద పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్, అనుమతించబడిన దేవుని చిత్తం, ద పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఏం చెప్పాడు అంటే, పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ కాదు, అనుమతించబడిన దేవుని చిత్తం కాదు,
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. అనుమతించబడిన దేవుని చిత్తం ఏంటంటే నాకు కావాలి 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 నాతో పాటు మనం ప్రార్థన చేస్తే అది ఆయన చిత్తం లేకపోయినా ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే సర్లే అంటాడు. సర్లే అన్నంత మాత్రాన ఆయన ఇష్టపడి మనకి ఇచ్చింది కాదు సుమా. మీకు ఇంకా అర్థం కావడానికి, మనకి ఇంకా అర్థం కావడానికి ఒక పాత నిబంధన ఇన్సిడెంట్ జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే రెండోసారి బండ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు నీళ్ళు వస్తాయి అన్నాడు. మోషే వెళ్ళి ఈసారి కోపంతో ద్రోహులారా ఈ బండలోంచి నేను మీకు నీళ్లు తేవాలా అని కోపంతో ఆ బండను కొట్టాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అతడు దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు అని రాయబడింది. దేవుని చిత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం చేయకపోతే ఆయన పరిశుద్ధతను సన్మానించనట్టే. క్రీస్తు అనే బండ రెండవసారి సిలువ వేయబడకూడదు. క్రైస్ట్ షుడ్ నాట్ బి క్రూసిఫైడ్ ట్వైస్. పాపముల నిమిత్తమే ఆయన ఒక్కసారే అర్పించబడెను. ఎబ్రీ పత్రికలో చెప్పి ఒక్కసారే. మరి నీళ్ళు వచ్చాయా లేదా? వచ్చాయి. నీళ్ళు వచ్చాయి కాబట్టి కొట్టడం దేవుని చిత్తమా? అది అనుమతించబడింది ప్రజల దాహార్తి కొరకాయ. కొన్నిసార్లు నాబోటి వాడు సరైన జీవితం లేకపోయినా ఒకవేళ గంభీరమైన సేవ జరగవచ్చు, అది నా జీవితానికి అప్రూవల్ కాదు. మేబీ ఇట్ ఈస్ ఆఫ్ సంబడీస్ సాల్వేషన్. ఎవరో ఒకరి రక్షణ కొరకై కావచ్చు. ఒకవేళ మోషే ఆశతో వచ్చాడే మోషే, ఆ కనాను, ఆ పాలస్తీనా, ఆ పాలుతేనుల దేశం చూడాలనుకున్నాడో వద్దనుకున్నాడా? ఎంత ఆశపడ్డాడో. ఆశపడ్డాడని తర్వాత కూడా మనం చూస్తాం. అడిగాడు ప్రభువుని, ప్రభువా నన్ను క్షమించు. ప్రభు ఒకే ఒక మాట చెప్పాడు, మోషే ఆ గొడవ మళ్ళీ ఇంకెత్తకు, ఎప్పుడు చెప్పకేక నాకు అన్నాడు. ఆ క్షణంలో నుండి మోషేకి మాట్లాడలేదు. ఎంతో ఆశపడ్డాడు. గుర్తుపెట్టుకోవాలి, మన జీవితం ప్రియమైన సోదరి సోదరులారా, దైవ వాక్య వెలుగులో అనుమతించబడిన దేవుని చిత్తంలో బతికేస్తున్నామా? పరిపూర్ణమైన దేవుని చిత్తాన్ని ఎరిగి ఈ ఫుల్నెస్ ని, రిచెస్ ని ఎంజాయ్ చేస్తున్నామా? అనుమతించబడిన దేవుని చిత్తంలో ప్రజల దాహార్తి తీరింది, కానీ మోషే పాలు తేనెల దేశాన్ని పోగొట్టుకున్నాడు. There is no fullness, there is no riches. ఎన్ని వాగ్దానాలు ఇశ్రాయేలీల కంటే ముందు మోషేకే తెలిసింది అక్కడ ఏమేమి ఉన్నాయో. ద్వితీయోపదేశకాండం మనం చూద్దాం. పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆకాశ వర్షాన్ని త్రాగే దేశం అది. దాని పంటల గురించి చెప్పాడు, దాని యొక్క నేల సారాన్ని గురించి చెప్పాడు, దాని ఆశీర్వాదాలు చెప్పాడు. నువ్వు వెళ్ళవు అక్కడికని చెప్పాడు కూడా. ఐఎమ్ వెరీ సారీ ప్రియమైన సోదరి సోదరులారా, చాలా సార్లు అనుమతించబడిన దేవుని చిత్తంలో మనం బతికేస్తాం. ఆయన సంపూర్ణతను, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని మనం అనుభవించాలంటే ఆయన చిత్తం, ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ప్రభు అట్టి కృప మనకి ఇవ్వాలి అని నా ప్రార్థన. ఇక 4వది, మనకి సమయం అయిపోతా ఉంది. 9వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇంకేం చూస్తామంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నా మాట వినబడుతుందండి? రైట్, థ్యాంక్ యూ. 9వ వచనంలో ఏం చెప్పాడంటే, తన కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి అన్నాడు. తన దయా సంకల్పము చొప్పున అన్నాడు. సంకల్పం ఒకటి ఉంది, చిత్తము అంటే ఒకటి ఉంది, సంకల్పం పర్పస్ ఒకటి ఉంది. తన సంకల్పం. ప్రతి విశ్వాసి తన జీవితంలో దేవుడు నా నుంచి, నా విషయంలో ఏం ఉద్దేశించాడు, ఆ సంకల్పం ఎలాంటిదంట? ఆ సంకల్పము తన దయా సంకల్పం అని తెలుగులో ఉందే,
ఇంగ్లీష్ లో హిస్ ప్లెజర్ అండ్ హిస్ పర్పస్. హిస్ ప్లెజర్ అండ్ హిస్ పర్పస్. మనల్ని చూడగానే ఇష్టపడాలండి. చూడండి, ఒక కారు కొని ఎంత మురిసిపోతామో మనం, ఒక బిల్డింగ్ కొని ఎంత మురిసిపోతామో. క్షయమైపోయే వాటి పట్ల మనము మురిసిపోతామే, అక్షయమైనటువంటి మన ఆత్మను రక్షించి దేవుడు మనల్ని చూసి మురిసిపోవాలనుకుంటా ఉన్నాడు. He expects the best from us. ఆయన కృప, ఆయన సమాధానం, ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం 12 నుంచి 14 వచనాల్లో మీరు చూస్తే మాటి మాటికి కనపడే ఒక చక్కటి మాటను మీరు చూస్తారు. అక్కడ మహిమ అనే మాటను మనం చూస్తాం. తన మహిమకు 11వ వచనంలో ఉంది, తన మహిమకు, తన మహిమ, తన మహిమ, తన కృప. అర్థం చేసుకో, ఆయన ఐశ్వర్యం, ఆయన పూర్ణత నీకు దొరుకుతుంది. ఆయన సమాధానాన్ని అర్థం చేసుకో, ఆయన ఐశ్వర్యం, ఆయన పూర్ణత నీకు దొరుకుతుంది. ఆయన చిత్తాన్ని అర్థం చేసుకో, ఆయన పూర్ణత, ఆయన ఐశ్వర్యం నీకు దొరుకుతుంది. ఆయనకి ఏది ఇష్టమో, ఆయన ఉద్దేశం ఏంటో అర్థం చేసుకో, ఆయన ఐశ్వర్యం, ఆయన పూర్ణత నీకు దొరుకుతుంది. ఆయన మహిమ ఏంటో అర్థం చేసుకో. 18వ వచనం, 17, 19 వచనాలు కలిపి ఉన్నాయి. దీన్ని ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటి అంటే ఆయన పిలుపు అనే మాటను మీరు నోటీస్ చేయండి. ఆయన పిలుపు, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ అన్నాడే. హిస్ కాలింగ్, ఆయన పిలుపు. ఎలా పిలిచాడు? ఆయన ఎలా పిలిచాడు? కొరింథీ పత్రికలో చెప్తా ఉన్నాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, సహవాసానికి పిలిచాడు. ఇంకా ఆఖరి భాగం అంతటి సారాంశం ఏంటంటే, మీరు ఎవడు అతిశయించకండి, సొంత మహిమ కోరుకోకండి, దేవుని మహిమ పరచడానికి మీరు పిలువబడ్డారు. మీరు ఎలాంటి వాళ్ళుగా ఉండగా పిలిచాడు? మీరు జ్ఞానులు కాదు, మీరు బలమైన వాళ్ళు కారు, మీరు ఎన్నిక చేయబడిన వారు కారు. అలా ఉండగా పిలిచి క్రీస్తు మీకు జ్ఞానం అయ్యాడు, పరిశుద్ధత అయ్యాడు, నీతి అయ్యాడు, విమోచన అయ్యాడు అని చెప్పాడు. అండర్స్టాండ్ హిస్ కాలింగ్. ఎలా పిలిచాడు ఆయన మనల్ని ఎట్టి పిలుపుతో పిలిచాడో మీరు చూడండి అన్నాడు. ఇంకా అనేకమైన పత్రికల్లో అనేకమైన పిలుపులు ఉన్నాయి, మనం తర్వాత ధ్యానం చేస్తాం. 19వ వచనం చూడండి, మొదటి అధ్యాయంలో 19వ వచనం. ఈ ఇంట్రడక్షన్ తో నేను 2:10 చెప్పి నేను ముగించేస్తాను. 1:19 చూడండి. ఆయన శక్తి అనే మాటను మనం చూస్తాం. ఆయన శక్తి, హిజ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. ఆయన శక్తి, ఆయన శక్తి ఏంటో తెలుసుకో, అప్పుడు ఆయన ఐశ్వర్యం నీది, ఆయన యొక్క సంపూర్ణత నీకు దొరుకుతుంది. 2:4లో అన్నాడు, తన మహాప్రేమ, హిజ్ గ్రేటెస్ట్ లవ్. తన మహాప్రేమ, తన మహాప్రేమ. 3:16లో చెప్పాడు. 3:16లో ఏమన్నాడంటే తన ఆత్మ అన్నాడు కదా. 15, 18 వచనాల్లో చెప్పాడు తన ఆత్మ, క్రీస్తు యొక్క ఆ మాట చూడండి, ఆయన ఆత్మ వలన అన్నాడు. 15 ఆరంభంలోనే ఉంది, హిజ్ స్పిరిట్. ఆయన ఆత్మ, ఆయన ఆత్మ అనే ఒక ఆయన ఉన్నాడు. తెలుసుకుంటే, ఆయన ఆధీనంలో ఉంటే మనము నింపబడతాం, ఐశ్వర్యవంతులం అవుతాం. 5:2లో చెప్పండి. 5:2లో చూడండి. 5:2లో క్రీస్తుని మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకొనెను. ఆయన అర్పణ, ఆయన బలి. ఇవి మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఐశ్వర్యాన్ని, ఆయన యొక్క సంపూర్ణత మనకు అర్థమవుతుంది. ఇంకొక 2 ఉన్నాయి. 6వ అధ్యాయం 11, 13లో ఆయన ఇచ్చు సర్వాంగ కవచం, హిజ్ ఆర్మర్, సర్వాంగ కవచం, ఆయన సర్వాంగ కవచం. దానిలో ఇక ఆఖరిది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం. అదేంటంటే 2:10లో మనము ఆయన చేతి పని, హిజ్ వర్క్మెన్షిప్, వి ఆర్ హిజ్ పోయమ. ఆయన గంభీరమైన పని అయి ఉన్నాం. ఎందుకని అక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. 10వ వచనంలో, మీరు తర్వాత నాకు సమాధానం ఇవ్వండి, ఎప్పుడైనా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. 10వ వచనంలో ఉన్నది ఏంటంటే, ఇక్కడ మనం వాటి యందు
నడుచుకున్న వాళ్ళని దేవుడిగా ముందు సిద్ధపరిచిన సత్క్రియలు ఉన్నాయి. రెండవది క్రీస్తు యేసు నందు మనం సృష్టించబడ్డాం. ఈ రెండిట్లో ఏది ముందు? దేవుడు ముందు దేన్ని ఉద్దేశించాడో, దేని కొరకు ఎవరిని చేశాడో అనే సంగతులు మీరు దయచేసి ఆలోచించాలని మనం చేస్తా ఉన్నాం. 2వ అధ్యాయం ఆరంభంలోంచి ఇంతకు ముందు మీరు ఎలాంటి నడక నడిచారో చెప్పాడు. అవి సత్క్రియలు కాదు. అపవాది వాయుమండల సంబంధమైన అధిపతి ఆడు ఎలా దిప్తే అలా నడిచారు మీరు. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరిస్తూ ప్రపంచ ధర్మాన్ని అనుసరిస్తూ వచ్చారు. చచ్చి మనసు యొక్క శరీరం కోరికలు నెరవేర్చుకున్నటువంటి వారు మీరు. అయితే దేవుడు కరుణా సంపన్నుడు. క్రియల చేత కాదు, విశ్వాసం ద్వారానే కృప చేత మిమ్మల్ని రక్షించాడు. రక్షించి ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని సత్క్రియలు చేయడానికి. నేనే చెప్పేస్తున్నాను, 10వ వచనంలో ఉన్నది. దేవుడు ముందుగా సత్క్రియలు సిద్ధం చేసి వాటిని చెయ్యాలని మనల్ని సృష్టించాడు. నన్ను చేశాక నేనేం సత్క్రియలు చేయాలో రాత రాయలేదండి. దిస్ ఈజ్ నాట్ హిందూ ఫిలాసఫీ. దేవుని మహిమ కొరకే ముందే నేనేం చేయాలో సత్క్రియలు చేయబడ్డాయి. తర్వాత నేను వాటి యందు నడుచుకోవాలని సృష్టించబడ్డాను. ఇక్కడే మనం చూస్తాం. ఇదే ఎఫెసు పట్టణంలోనికి పౌలు వెళ్ళి సువార్త చెప్పాలనుకున్నాడు. ఆవిడ సువార్త చెప్పడం తప్ప. పైన మొదటి సువార్త యాత్ర అయిపోయింది. 16వ అధ్యాయంలోనికి వస్తా ఉన్నాడు. 2వ యాత్ర ప్రారంభిస్తా ఉన్నాడు. తిమోతి ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మనం చూస్తాం పౌలు ఆసియాకి వెళ్ళాలని ఉంటే అక్కడ ఆటంకపరచబడ్డాడు. పరిశుద్ధాత్మ వెళ్ళనీయలేదు. అక్కడ ఆత్మలు నశించిపోవాలా? నో ఆర్గ్యుమెంట్. ప్రభువా, నీవు నన్ను ఎక్కడ ఉంచి పని చేయమంటావు? దట్ ఈజ్ మై డ్యూటీ. పౌలు ప్రార్థనలో ఫస్ట్ ప్రార్థన అదేనండి. అతడు దమస్కు రోడ్డు దగ్గర పడిపోయినప్పుడు అతడు చేసిన ప్రార్థన కన్వర్ట్ అయిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, ప్రభువా నేను ఏం చేయాలని నువ్వు కోరుతున్నావు? లార్డ్, వాట్ యూ వాంట్ మీ టు డూ, వాట్ ఐ వుడ్ లైక్ టు డూ కాదండి. నాకు ఏదొచ్చో, నాకు ఏది నచ్చోనో అది కాదు. నాకు అందుబాటులో ఏముంది? మా పక్కూరు ఉంది, వెళ్ళొచ్చేస్తానా? నో నో నో, దాట్స్ నాట్. నేను అది ఇవ్వలేదయ్యా అని నీకండి. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఇచ్చిన పనికి మాత్రమే బహుమానం. మనం చేసిన పని మన సొంత ఉద్దేశాల్లో అన్న ఆత్మలు రక్షించబడ్డారన్నా జనం ఏదైనా రావచ్చు, బట్ ఇట్ షుడ్ బి ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలై ఉండాలి. యేసు ప్రభు గొప్ప మాదిరి కదా మనకి. తండ్రి నాకు ఇచ్చిన పని తప్ప నేను దేన్ని చేయను అని చెప్పాడు. ప్రపంచమంతా ఆయన తిరిగి సేవ చేయలేడా? చేయగలడు. కానీ ఎందుకు ఇశ్రాయేలు ఆ దేశంలో కేవలం గలిలయ, పెరయ, ఇదుమయ, యెరూషలేం ప్రాంతాలకు మాత్రమే ఎందుకు పరిమితమయ్యాడు? దేవుడు దేన్ని ఎక్కడ ఏది అది మాత్రమే ఆయన చేశాడు. ఆఖరులో అంటున్నాడు, యోహాను 17లో మనం చూస్తాం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చాను. మనం ఆ మాట చెప్పగలమా? పౌలు, నేను ఎందుకు ఆసియా వెళ్ళొద్దన్నావు? నన్ను సేవకే కదా పిలిచావు. ఈ ఊరిని ఎందుకు నీవు స్కిప్ చేసి అడగలేదండి. అక్కడ ఇంకా చెప్పాడు, బితునియా ఉంది, ఆసియా ఉంది, పురుగియా ఉంది, మరికొన్ని పట్టణాలు ఉన్నాయి. పౌలు, అది నీ పని కాదు. మరి ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? ఆ రాత్రి నిద్రపోయాడు. మాసిదోనియా వాడు పిలుస్తా ఉన్నాడు దర్శనంలో, వెళ్ళు మాసిదోనియా. ఆ ప్రాంతంలో ఫిలిప్పి అనే ఒక పట్టణం ఉంది, అక్కడ ఒక స్త్రీ నీ కొరకు ఎదురుచు. ఇదంతా దేవుని ప్లాన్ లో ఉంది. మాసిదోనియా వాడు పిలుస్తా ఉన్నాడు. మాసిడోనియన్ బెక్ అని అంటారండి. మాసిదోనియా వాని పిలుపు. ఇప్పుడు దర్శనాలు లేవు, కానీ దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఆ సత్క్రియలు మనం తెలుసుకోగలం. వెల్ ట్యూన్డ్ విత్ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్. దేవుని తోటి మన హృదయము పెనవేసుకున్నప్పుడు ఆయన చిత్తం మనకు తెలియదా? అయితే మరి ఆ పట్టణాలు ఏమైపోయాయి? ఆ పట్టణాల్లో ఎంత గంభీరమైన సేవ జరిగిందో పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో మీరు చూస్తారు. A grand work of God అండి, దేవుని గొప్ప పరిచయం. మరి పౌలు వెళ్ళలేదు కదా, వెళ్ళకపోయినా ఆయన పని చేయించగలడు. బహుశా పేతురు వెళ్ళాడేమో, తర్వాత ఇంకెవరైనా వెళ్ళారేమో తెలియదు. ఆ ప్రాంతాల్లో శ్రమలో ఉన్న వారికి పేతురు పత్రిక రాస్తూ వచ్చాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. జగత్పునాది వేయబడక ముందే క్రీస్తు వధించబడాలి అని
ఆయన కొరకై సిద్ధం చేయబడిన ఆ గొప్ప కల్వరి కార్యాన్ని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు దాన్ని నెరవేర్చాడు. కల్వరి శిలువలో మనందరి కొరకై ఆయన వేలాడదీయబడి తన కొరకు సిద్ధం చేయబడిన కార్యాన్ని పూర్తి చేసి దేవునికి మహిమను తీసుకొచ్చాడు. మన కొరకు సిద్ధం చేయబడిన కార్యాలను మనం చేసినప్పుడు దేవునికి మనం మహిమను తేగలం. ఎఫెసీ పత్రిక పరసంబంధమైన ద రిచెస్ అండ్ ఫుల్నెస్, ఐశ్వర్యాన్ని, సంపూర్ణతను తీసుకుని వస్తా ఉంది. ఆ ముసలోళ్ళలాగా ఆహారం లేకుండా చచ్చిపోవద్దు. భేద బ్రతుకు, క్రైస్తవ్యపు భేద బ్రతుకు బ్రతకవద్దు. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసుకో. యేసు ప్రభు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు? ఎంతో చక్కటి పాట. యేసు ప్రభు లేకుండా లోకములో ఎంత ఐశ్వర్యం ఉన్నా, యేసు లేకయే ధనము గల్గిన ఓ ఈ దరిద్రుండా, నీదు హృదయము ప్రభువు కీయము, పరమ భాగ్యము పొందుము. సోదరి సోదరులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తునందు ఎవరైనా విశ్వాసం ఉంచకపోతే పరమ భాగ్యము మీ కొరకు ఎదురు చూస్తా ఉంది. క్రీస్తు యేసు ద్వారా ఐశ్వర్యాన్ని, సంపూర్ణతను మీకు ఇవ్వాలని ఆయన కోరుతా ఉన్నాడు. ప్రేమతో ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రభు పాదాల దగ్గరికి రండి. నమ్మిన మనం దౌర్భాగ్యపు క్రైస్తవ్య జీవితాన్ని జీవించొద్దు. లెట్ us enjoy his riches and fullness. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఓపికగా దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి, అందరికీ నా వందనాలు. శామ్యూల్ జాన్ అన్న ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా నా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే బర్నబాస్ అన్నకి, శ్రీకాంత్ అన్నకి కూడా నా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ.